మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఋతుసంధి కాలంలో అంటే శీతాకాలం వెళ్ళిపోతూ ఎండాకాలం వచ్చే టైంలో ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి? కీళ్ళ నొప్పులు, నీరసం ఇలాంటి వాటిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి ఒక సింపుల్‌గా మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగేటటువంటి ఒక వంటింటి ఔషధం ఉంది. ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. చలికాలం వెళ్ళిపోతూ ఎండాకాలం వచ్చే టైంలో మార్పుల వల్ల శరీరం పైన తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రభావం పడుతూ ఉంటుంది ఇలాంటి ఈ వాతావరణం ప్రభావం. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు దీంట్లో వచ్చేటువంటి మార్పుల వల్ల రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ మందగించి కీళ్ళలో వాపులు, నొప్పులు ఇలాంటివి రావటం సహజం. ఇంతకు ముందు తగిలినటువంటి గాయాలు కూడా ఈ టైంలోనే ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. శరీరంలో ఉండేటటువంటి తేమ తగ్గి చర్మం పొడిబారటం, జీర్ణక్రియ నెమ్మదించడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఇలాంటి ఈ కాలంలో శరీరంలో వాత దోషం అనేది పెరుగుతుంది. దీనివల్ల కండరాలు స్టిఫ్నెస్, అలాగే కీళ్ళల్లో జిగురు తగ్గటం ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమయంలో శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. మన వంటింట్లో లభించే కొన్ని గింజలు, మసాలా దినుసుల తాలూకు మిశ్రమం ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇది శరీరానికి అవసరమైనటువంటి శక్తిని అందిస్తూనే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. ఈ ఋతుసంధి కాలపు అనారోగ్యాలకి కారణాలు ఏమిటి? చలికాలంలో ఎందుకు ఈ అనారోగ్యాలు వస్తాయి? చలికాలం అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి ఇది ఆహ్లాదకరంగా ఉంటే, శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి మాత్రం నరకంలాగా అనిపిస్తుంది. వాతావరణంలో ఉండేటువంటి చల్లదనం వల్ల శరీరంలో రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీనివల్ల కీళ్ళకు అందే రక్త ప్రసరణ తగ్గి అక్కడ నొప్పి, బిగుతు, స్టిఫ్నెస్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతూ ఉంటాయి. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని కాపాడటానికి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార ఔషధాలు అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యాన్నిచ్చే ఆయుర్వేద మిశ్రమం, దీనికి కావాల్సిన పదార్థాలు వీటిని మనం తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇంట్లోనే సులభంగా కేవలం ఒక 10 నిమిషాల్లోనే మీరు తయారు చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. 1 ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఇది ఒక 10 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోవాలి, అంటే సుమారుగా 100 గ్రాములు. 2 గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, 4 టేబుల్ స్పూన్లు అంటే సుమారుగా 40 గ్రాములు సిద్ధం చేసుకోవాలి. తర్వాత తెల్ల నువ్వులు 4 టేబుల్ స్పూన్లు అంటే సుమారుగా 40 గ్రాములు సిద్ధం చేసుకోవాలి. తర్వాత శొంఠి పొడి, డ్రై జింజర్ పౌడర్, ఇది 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. తర్వాత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. తర్వాత యాలకులు 4 లేదా వాటిలో ఉండేటువంటి గింజలు సిద్ధం చేసుకోండి. ఫైనల్గా బెల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పద్ధతిలో, ఈ మోతాదులో, ఈ పరిమాణంలో తయారు చేసుకున్నటువంటి ఈ పొడి సుమారుగా 10 నుంచి 12 రోజుల వరకు ఉంటుంది. నిలవ ఉన్న కొద్దీ కూడా దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు తాజాగా చేసుకుంటూ ఉండటం మంచిది. సరే, మరి ఈ గింజల తాలూకు ప్రత్యేకత, విశిష్టత, శాస్త్రీయమైనటువంటి వివరణలు ఇది మీరు తెలుసుకోవటం అవసరం. ఇప్పుడు చెప్పుకున్నామే, ఈ మిశ్రమంలో వాడే ప్రతి పదార్థం వెనక ఒక ఆరోగ్య రహస్యం దాగుంది. ఉదాహరణకు అవిసె గింజలు, అల్సి గింజలు అనేవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి నిలయం. ఇవి కీళ్ళలో మంటను తగ్గించి ఆ ఎముకల మధ్య ఉండేటువంటి జిగురుని పెంచుతాయి. అలాగే ఆ నీటిలో ఉండే ఈ గింజల్లో ఉండేటువంటి ఆ పీచు పదార్థం అంటే ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక గుమ్మడి గింజలు అయితే శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం ఇలాంటి వాటిని అందించి శారీరక బలాన్ని పెంచుతాయి. ఇక నువ్వులు మీకు తెలియదే ఉంది, కాల్షియం గని అని చెప్పొచ్చు. ఇవి ఎముకల తాలూకు పటిష్టతకి సహాయపడతాయి. వీటిలో ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆ కొవ్వులు చర్మం పొడిబారకుండా కాపాడతాయి. అందుకే ఈ తైలం అంటే తిల తైలం గురించే ఆయుర్వేదంలో ఎప్పుడు చెప్తాం. అంటే ఇది తిల తైలానికి మూలం కాబట్టి. ఇక శొంఠి శోధిస్తుందని సామెత, ఇది జీర్ణశక్తిని పెంచి శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది. ఇక మిరియాలు, నియతే అనినేతి మరీచం అంటుంది ఆయుర్వేదం, అంటే విషాలని పోగొడుతుంది. మిరియాలు మనం తీసుకున్న ఆహారంలో ఉండేటువంటి ఆ అంశాలని శరీరం గ్రహించేలాగా అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. ఇక యాలకులు సువాసనతో పాటు జీర్ణక్రియకి సహాయపడతాయి. ఇక బెల్లం అనేది తక్షణ శక్తినిస్తూ శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. సరే, మరి దీని తయారీ ఏమిటి ఇది తెలుసుకుందాం. మొదటగా అవిసె గింజలు అంటే అల్సి సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు, నువ్వులు విడివిడిగా తక్కువ మంట మీద వేయించండి. గింజలు పొడిబారకుండా దోరగా వేయించడం ముఖ్యం. 1 లేదా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది.
ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా స్వాంగ శీతలం అంటే చల్లారనివ్వండి. గింజలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్టుగా బరగ్గా పొడి చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో శొంఠి పొడి, మిరియాల పొడి, బెల్లం తురుము, యాలకులు వేసి మరొకసారి మిక్సీ పట్టండి. పదార్థాలన్నీ ఒకదాంతో ఒకటి బాగా కలిసేలాగా చూసుకోండి. తయారైన ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఇక దీన్ని వాడే పద్ధతి, సూచనలు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఉదయం ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారుగా 10 గ్రాముల చొప్పున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఒక గ్లాసు వేడి పాలల్లో ఈ పొడిని కలిపి ఉదయం టిఫిన్ తర్వాత తాగండి. ఉదయం కుదరలేదనుకోండి, రాత్రి పడుకునే ముందు కూడా మీరు తీసుకోవచ్చు. పొడిని మీరు తీయటానికి ఎప్పుడు కూడా పొడిగా ఉన్న స్పూన్ మాత్రమే వాడండి. గాలి తగలకుండా సీసా మూతని గట్టిగా ఎప్పుడు బిగించి ఉంచండి. ఇలా చేయటం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆ పోషకాలు పాడవకుండా ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యమైన జాగ్రత్తలు మీరు తెలుసుకోవాలి. ఈ మిశ్రమం శరీరంలో సహజంగా వేడిని పెంచుతుంది. ఒకవేళ మీకు వేడి చేసే తత్వం ఉంటే లేదా ఎలర్జీలు ఏమైనా ఉంటే మొదట ఒక అర చెంచాతో మీరు స్టార్ట్ చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు అని మీరు నిర్ధారించుకున్న తర్వాత పరిమాణాన్ని పెంచవచ్చు. ఇక అతిసారం అంటే లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఈ పొడిని వాడకపోవటం మంచిది. మధుమేహం డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ మిశ్రమంలో బెల్లం మాత్రం వేయకండి. కొంతమంది తాటి బెల్లం వేయొచ్చా డాక్టర్ గారు అంటారు. అంటే ఆయుర్వేదంలో అసలు పంచదార లేదు. ఒకప్పుడు ఆయుర్వేదం రూపుదిద్దుకున్న సమయంలో గుడం అంటే బెల్లమే ఉంది. గుడ విశేషాలు మధుమేహాన్ని పెంచుతాయని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఈ గుడం అంటే ఈ బెల్లం సంబంధించినటువంటి ఏది వాడకండి. తీపి లేకుండా కేవలం గింజల పొడిని మాత్రమే వాడండి డయాబెటీస్ ఉంటే. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని ప్రభావితం చేయకుండా ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. గర్భిణీలు లేదా పసిపిల్లలకి ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. శీతాకాలంలో లేదా ఋతుసంధి కాలంలో వచ్చే కీళ్ళ నొప్పులు, నీరసం లాంటి సమస్యలకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సీడ్ మిక్స్ పౌడర్ ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. 10 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే శరీరంలో కొత్త శక్తి, వెచ్చదనం రావటం మీరు గమనిస్తారు. ఇది కేవలం నొప్పి నివారణ మాత్రమే కాదు, శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తిని పెంచే సంపూర్ణ ఆహారం. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన పదార్థాలను సరైన పద్ధతిలో వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా చలికాలపు లేదా ఇలాంటి ఋతుసంధికాలపు ఇబ్బందుల్ని సులభంగా అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారానే నిత్య యవ్వనాన్ని, ఉత్సాహాన్ని పొందడం సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.